హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసిడి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్ మన మీ హాస్పిటల్స్. మేము రెగ్యులర్గా వెళ్ళే క్యాంప్స్లోను వాటిల్లోనూ మనం ఆల్రెడీ ట్రీట్ చేసిన పేషెంట్స్ మనకి అక్కడ రివ్యూకి వస్తూ ఉంటారండి. వాళ్ళ అటెండెన్స్ నన్ను చాలా మంది స్ట్రోక్ విషయంలోకి వచ్చేటప్పటికల్లా చాలా మంది ఏమడుగుతుంటారంటే, మా ఊర్లో ఒక ఏదో ఇంజెక్షన్ ఉందంట, ఆ ఇంజెక్షన్ ఇస్తే మొత్తం కంప్లీట్ గా స్ట్రోక్ అంతా క్లియర్ అయిపోయి, క్లాట్స్ క్లియర్ అయిపోయి పేషెంట్ కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా, ఏ కాంప్లికేషన్ లేకుండా వెంటనే రికవర్ అయిపోతారంట, పవర్ వైజ్ గానీ అన్ని అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఈ వీడియో కూడా చేయడానికి రీజన్ ఏంటంటే, అందరికీ ఒక ఇంజెక్షన్ ఉంది స్ట్రోక్ కి, అది చేస్తే కంప్లీట్ గా న్యూరలాజికల్ గా ఏ ప్రాబ్లం ఉండదు అనే ఒక అపోహలో ఉంటారండి అందరూ. సో ఏంటంటే రీజన్, దానికి ఎప్పుడు ఇవ్వాలి ఇంజెక్షన్, ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి ఏంటి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి గోల్డెన్ పీరియడ్ అంటూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అవన్నీ వచ్చినాయో వెంటనే మనం రియలైజ్ అయ్యి ఫస్ట్ 4 అవర్స్, 4 to 4.5 అవర్స్ ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాము. ఆ 4.5 అవర్స్ లో కానీ మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి పేషెంట్ ని తీసుకొచ్చి, తర్వాత దానికి కూడా కొన్ని క్రైటీరియా ఉన్నాయి. అంటే పేషెంట్ కి స్ట్రోక్ అనేది ఏ ఏరియాలో వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ 2 types ఆఫ్ స్ట్రోక్స్ అండి. ఒకటేమో హెమరేజిక్ స్ట్రోక్, ఇంకోటి వచ్చేటప్పటికి థ్రోంబోటిక్ స్ట్రోక్ అన్నమాట. ఈ రెండింటికి కూడా ట్రీట్మెంట్ మారిపోతుంది. ఈ ఇంజెక్షన్ అనేది ఓన్లీ థ్రోంబోటిక్ స్ట్రోక్ కి మనం యూజ్ చేస్తాం. హెమరేజిక్ స్ట్రోక్ లో ఇంజెక్షన్ అనేది పనిచేయదు. అది మనకి ఇన్ఫాక్ట్ స్ట్రోక్ అయి ఉంటే, అంటే అక్యూట్ ఇన్ఫాక్షన్ వచ్చి స్ట్రోక్ అయి ఉన్నప్పుడు మనం దానికి ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ కూడా మనం కరెక్ట్ గా 4 అవర్స్ టైంలోనే మనం ముందు లోపుతేనే మనం ఇవ్వాలి. అది పేషెంట్ కూడా ఆ క్రైటీరియా ఫిట్ అయి ఉండాలి. అంటే రిఫ్రాక్టరీ హైపర్ టెన్సివ్, బీపీ కూడా మోర్ దాన్ 180-100 కానీ అట్లాగా ఎక్కువ బీపీ ఉండి హైపర్ టెన్సివ్ అసలు కంట్రోల్ లేని వాళ్ళకి ఇట్లాంటి ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే కళ్ళలో మళ్ళీ ఎక్కువ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ క్రైటీరియా అన్ని కూడా చూసుకుని మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 4.5 అవర్స్ పీరియడ్ లోపలనే మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి. టైప్ ఆఫ్ స్ట్రోక్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.